పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా మెరుపు దాడులు చేస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ దాడిపై మాజీ త్రివిధ దళాలలో పనిచేసిన మాజీ డిఫెన్స్ అధికారులతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. భారత్ చెప్పిందే చేసింది. ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడి చేయడంతో ఒక్కసారి మాత్రం కోట్లాది మంది భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోడీకి అలాగే త్రివిధ దళాధిపతులకి అందులో ఉంటున్న సోల్జర్స్కి మాత్రం సెల్యూట్ చేస్తున్నారు. జై హో భారత్ అంటూ ఒక పక్కనే దేశంతో పాటు సిక్కుల వాసులు కూడా మాత్రం మన త్రివిధ దళాధిపతులకు మాత్రం సెల్యూట్ చేస్తూ ఇది కదా భారత్ అంటే అన్న రీతిలోని అర్ధరాత్రి 1:40 దాడి చేయడం పట్ల మాత్రం అందరూ దీనిపై మాత్రం చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఈ దాడి ఇక్కడితో ఆపుకున్న పాకిస్తాన్కి టోటల్గా ఆర్థిక మూలాలపై ఈ ఉగ్రవాద శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయాలని మాత్రం కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉగ్రవాద శిబిరాలపై దాడిపై చాలామంది మన శ్రీకాకుళం మాజీ సైనికులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకొని ఇదే విధంగా ఉండాలా, ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది, రాబో ఒకవేళ త్రివిధ దళాధిపతులు పిలిస్తే వీళ్ళు ఆ ఉగ్రవాదుల ముష్కరులని అంతమొందించడానికి వెళ్తారా లేదా అన్న అంశాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న ఈ దాడి ఒక విధంగా చూసుకునేసరికి ఇది డిజిటల్ టైప్ సార్. ఒకప్పుడు సంప్రదాయంలోని మ్యాన్ టు మ్యాన్ యుద్ధం జరిగేది. AK-47 కానీ AK-57 కానీ ఇతరతర శత్రువులతోటి పదార్థాల ముందుకెళ్ళి మీరు ఆర్టిలరీలు పనిచేసి వచ్చారు కాబట్టి. కానీ ఇదంతాను అంతా ఎయిర్ ఫోర్సు అంతా డిజిటలైజేషన్ అవుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు, ఇక మీరు ఒకవేళ పిలుపు వస్తే మీరు వెళ్ళడానికి రెడీగా ఉన్నారా లేదా, మన సైనికులకి ఏ విధంగా మద్దతు ఇస్తున్నారు, ప్రజలకు ఏ విధంగా ఒకవేళ ప్రతిదాడి జరిగితే ఏ విధంగా రక్షించుకోవాలనుకుంటున్నారు అన్న అంశాన్ని ఒకసారి తెలపడతారు. ఇప్పుడు మన పాకిస్తాన్కి మనం చెప్పిన జవాబు ఈ 22 ఏప్రిల్ తర్వాత జరిగిన ఇంత టైం ఇచ్చి కూడా వాళ్ళు ఇంతవరకు కూడా ఏమీ దాన్ని సరిగా తీసుకోలేదు. వాటికి సరైన యాక్షన్ కానీ వాళ్ళ ఉగ్రవాదుల మీద ఏమైనా యాక్షన్ తీసుకోలేదు. అందుకే ఈ రాత్రి చేసిన అటాక్ ఫస్ట్ మర్చుతున్నారు అనమాట. వాళ్ళకి ఏంటంటే ఇలా ఉంటుంది, ఇలా మీరు చేసిన పనికి మేము ఇలా చేసాం, ఇలా జవాబు చెప్తున్నాం. అదేవిధంగా ఓన్లీ పాకిస్తాన్లో ఏ పౌరుడు కానీ పౌరులకి ఎవరికి మాకు నష్టం చేయాలని కానీ లేదు, ఓన్లీ ఉగ్రవాదులనే మట్టు పెట్టాలని మేము పెడదామని మిగతా దేశాలు చెప్పి ఈ అటాక్ చేశాం. ఇప్పుడు మనకి అతి శక్తివంతమైన రఫేల్స్ ఉన్నాయండి. మీరు ఆ రఫేల్స్ ఎంత ఎక్యురసీ అంటే టార్గెట్ని వాళ్ళు రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టదు. వాళ్ళు అనుకున్న ఇలా చిటుకు వేసుగానే మన పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ బాంబర్డింగ్ చేసి రాగల శక్తి ఉన్నది. బాంబర్డింగ్ అంటే అక్కడికి వెళ్ళి చేయాల్సి ఉన్నాయి. మనకి షిప్లు ఉన్నాయి, బ్రహ్మోస్ ఉన్నాయి, ఇవన్నిటిని క్యారీ చేయగల కెపాసిటీ మనకి రఫేల్స్ ఉన్నాయి. అలాగే రష్యన్ యొక్క యుద్ధమైన మిగ్గులు ఉన్నాయి, అలాగే మిరాజులు ఉన్నాయి. ఈ వీటిని ప్రయోగిస్తే పాకిస్తాన్ అనేది చరిత్రలో ఉండదండి. మరి ఆ అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చారు. ఏమని 22 ఏప్రిల్ ఇంతవరకు మీరు మారండి అని చెప్పి వాళ్ళు అది కూడా వినియోగించుకోలేదు. ఇప్పుడు మన యుఎన్తో జరిగిన దీని తర్వాత మీటింగ్ తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేశారు ఏమంటే ఆపరేషన్ సింధూర అని. దేని గురించి అని ఈ సింధూర జలాలను ఆపుతూ మీకు ఒక చేతావని ఇచ్చారు. ఇప్పుడు మేము టార్గెట్ చేయాలనుకుంటే అర్జున్ లాగా ఆ పక్షి తాలూకా కంటిని కొట్టాలని కొట్టగలము. దానికి ఉదాహరణ నిన్న రాత్రి జరిగిన దాడిలోని ఓన్లీ ఉగ్రవాదులను మాత్రమే మట్టుపెట్టడానికి వెళ్ళింది మనది. అదే మనది తలుచుకొని పాకిస్తాన్ అంటే ఎంత టైం పట్టదండి. సో అది వాళ్ళని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే పక్షంలో ప్రతిదానికి మన భారతదేశం రెడీగా ఉన్నది. ఈ స్ట్రాటజీ అంతా రెడీగా ఉంది. మీకు చెప్తాను, అది భూమి మీద ఉండి ఆకాశం మీద ఉండి అలాగే సముద్రం మీద అయినా సరే తిప్పుకోవడానికి అన్ని చర్యలు తీసుకొని రెడీగా ఉన్నది. దిస్ ఈజ్ కాల్డ్ ఆపరేషన్ ప్రిపేర్డ్నెస్ డేస్. ఇక నేను విన్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న యుద్ధానికి మాత్రం అన్ని దేశాలు మద్దతు పలుకుతున్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు పాకిస్తాన్కి అమెరికా సపోర్ట్ ఉండేది, కానీ అమెరికా కూడా ఇండియాకి సపోర్ట్ చేయడం, ఇజ్రాయెల్ కంట్రీ కూడా డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి అన్ని ఎక్విప్మెంట్ ఇవ్వడం, ఒక పక్కన రష్యా, జపాన్, ఇల్లు అన్ని దేశాలు కూడా ఉగ్రమోకలను అణగదొక్కడానికి మాత్రమే భారత్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ యుద్ధానికి వచ్చినా సరే మాజీ సైనికులమే, ఎందుకంటే సైనికుల కన్నా మాజీ సైనికులే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేమందరికీ సివిలియన్ రక్షించడానికి కానీ యుద్ధంలో రావడానికి కానీ మేము రెడీగా ఉన్నామని చెప్పేసి సిక్కోలు మాజీ సైనికులు చెప్తున్నారు. ఇది శ్రీకాకుళంలో ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన మాజీ సైనికుల మనోగతం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV, శ్రీకాకుళం నుండి.